శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే మంగళాశాసన నవీన మనాచార్య భవనం అద్భుతాయ ముందుగా పట్టణ ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలో ప్రతి ఏడాది జెండా బాలాజీ ఆలయంలో జెండాను ప్రతిష్ఠించి భక్తులు స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నుండి జెండా వివిధ గ్రామాలకు వెళ్లి పూజలు అందుకుంటుంది. ఈ జెండా వెనుక గొప్ప చరిత్ర ఉంది. తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ జెండాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రజలందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. మరొకసారి ప్రజలందరికీ జెండా జాతర శుభాకాంక్షలు. మరియు మా యొక్క చైర్మన్ గారికి ఈ మందిరముకు విచ్చేసిన దానికి వారికి మరియు మా కౌన్సిలర్లకి అందరికీ ధన్యవాదాలు. ఇలాగే ప్రతి సంవత్సరం మేము తాతల కాలం నుండి ఈ యొక్క జెండా కార్యక్రమం నడుస్తున్నది. ఆ అంకాపూర్ రాణి యొక్క ఈ స్థాపన నుంచి ఈ జెండా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ ప్రతి సంవత్సరం ఇదే ఈ మాదిరిగానే కమిటీ వారు, వెంకటేశ్వర కమిటీ వారు మరియు సర్వ సమాజు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము జెండాని 4 నుంచి 4:30 వరకు తీసుకుపోయి అంకాపూర్ శివారిలోని అంకాపూర్ వారికి మనం అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ కమిటీ మెంబర్లు మరియు సర్వసమాజ మెంబర్లు ప్రతిసారి చేస్తారని వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూర్ జెండా జాతర సందర్భంగా ఆర్మూర్ పట్టణ ప్రజలకు మా జెండా మందిర అభివృద్ధి కమిటీ మరియు సర్వ సమాజ్ సభ్యులందరిచే జెండా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఈరోజు జెండా ఉత్సవాలు 9 రోజులుగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఈరోజు జెండా ఇక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంలో చాలామంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రజలు చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఇప్పుడే మన ఆర్మూర్ చైర్పర్సన్ కోన లాయర్ గారు ఇక్కడికి వచ్చారు. ఆమె వంతు ఈ మందిర్ డెవలప్మెంట్ కోసము ఒక 15,000 విరాళం కూడా ఇచ్చారు. అలాగే చాలా మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. ఈ దాతలు ఇచ్చిన డబ్బుతో వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ రాజగోపురము మరియు చిన్న చిన్న పనులన్నీ చేస్తామని ఇక్కడ పండుగ సందర్భంలో ప్రజలందరికీ హామీ ఇస్తున్నాము. ఇటు కార్యక్రమం జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ